ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిజీ ఉండనుకుంటా వాలంటీర్స్ డే ఎవరు బిజీ లేరు. వాలంటీర్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది అది. ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే అది. ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు, అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో ప్రజలందరూ ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ మేము. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23